ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? చావు కాదు. మనం ప్రాణం అనుకున్న మనిషి మన కళ్ళ ముందే ఉండి కూడా మనకు దూరం అవ్వడం. ప్రేమించడం చాలా సులభం. ఒక చూపు, ఒక నవ్వు, ఒక పలకరింపు, ఇవి చాలు బంధం మొదలైపోతుంది. కానీ అదే మనిషిని మర్చిపోవాలంటే ఒక జన్మ సరిపోదు. గుండె లోతుల్లో ఏదో బరువు, గొంతు దాటని ఏడుపు, ఎవరికీ చెప్పుకోలేము, అలాగని భరించను లేము. అద్దంలో మనల్ని మనం చూసుకుంటే మన ముఖం మనకే కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళ్ళలో ఉండాల్సిన మెరుపు ఆ మనిషితో పాటే వెళ్ళిపోతుంది. ఆ జ్ఞాపకాల గాయం మాత్రమే మిగిలిపోతుంది. మనుషులు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు నడిచిన దారులు, వాళ్ళు మనకు పంపిన మెసేజ్లు, ఇవి మనల్ని వదలవు. ఫోన్ తీస్తే వాళ్ళ నెంబర్ కనిపిస్తుంది. డయల్ చేయాలని ఉంటుంది, కానీ చేయలేము. చేస్తే అవతలి నుంచి ఆ గొంతు వినబడదు. మనం వెళ్ళే దారిలో వాళ్ళకి ఇష్టమైన పాట వినిపిస్తే గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అవుతుంది. ఆ క్షణం అనిపిస్తుంది, దేవుడా, కాలాన్ని వెనక్కి తిప్పలేవా? మళ్ళీ ఒకసారి ఆ మనిషిని నా కళ్ళ ముందుకు తెచ్చి నిలబెట్టలేవా అని. వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మనం అడగని మాటలు, చూపించని ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చి మనల్ని నిలువునా దహించి వేస్తుంటాయి. ఒకప్పుడు మన నవ్వుకి కారణమైన జ్ఞాపకమే ఇప్పుడు మన కన్నీటికి కారణమవుతుంది. ఎంత విచిత్రం కదా! ఆ రాత్రులు వేదన చెప్పలేనిది. పగలు ఎలాగోలా జనం మధ్య గడిపేస్తాం. కానీ ఈ రాత్రులు ఉన్నాయి చూసారా, అవి చాలా క్రూరమైనవి. అందరూ నిద్రపోయాక ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తాయి. తిండు తడిసిపోతున్నా కన్నీళ్లు ఆగవు. కళ్ళు మూసుకుంటే వాళ్ళే కనిపిస్తారు. కళ్ళు తెరిస్తే శూన్యం కనిపిస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను అని మనం ఎవరికైతే చెప్పామో ఇప్పుడు వాళ్ళు లేకపోయినా మనం శ్వాస తీసుకుంటూనే ఉన్నాం. అదే పెద్ద నరకం. మనల్ని మనం ద్వేషించుకోవడం మొదలు పెడతాం. నేనెందుకు బతికున్నాను, ఎందుకు ఈ బాధను అనుభవిస్తున్నాను అని ఆకాశం వైపు చూసి అరుస్తాం. కానీ సమాధానం రాదు. వెలితి అలానే ఉంటుంది. ఆ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. కొందరు అంటారు, సమయం గడిస్తే అంతా మర్చిపోతావులే అని. కానీ అది అబద్ధం. ఏ గాయము మానదు. మనం కేవలం ఆ నొప్పితో బతకడం నేర్చుకుంటాం, అంతే. ఇంకొకరు వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేస్తారనుకోవడం మూర్ఖత్వం. ఒక మనిషి స్థానాన్ని ఇంకొక మనిషి ఎప్పటికీ తీసుకోలేరు. మరణం వల్ల దూరమైన, మనస్పర్ధల వల్ల విడిపోయినా మిగిలేది మాత్రం శూన్యమే. ఒక మనిషి మరణిస్తే ఒకేసారి ఏడుస్తాం, కానీ బతికుండి దూరమైతే ప్రతిరోజు చస్తూనే ఉంటాం. వాళ్ళు వేరే ఎవరితోనూ సంతోషంగా ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. నా స్థానంలో ఇంకొకరా అని మనసు విలవిలలాడుతుంది. ఈ వీడియో చూస్తున్న మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయా? అయితే మీ ప్రేమ నిజమైంది. బాధపడకండి, ఏడవకండి. ఆ భారమంతా కన్నీటి రూపంలో బయటికి పోనివ్వండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి,
మీరు ప్రేమించిన మనిషి ఎక్కడ ఉన్నా మీరు ఇలా కృషించిపోవడం చూడాలని అనుకోరు. వాళ్ళు మన మధ్య లేకపోయినా మనలో ఒక భాగంగా ఉండిపోతారు. మన నవ్వులో, మన మాటలో, మన ఆలోచనలో వాళ్ళు బతికే ఉంటారు. ఆ జ్ఞాపకాన్ని గౌరవిద్దాం. ఆ మనిషి మన జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞత చెప్దాం. దూరం అవ్వడం అనేది ఒక ముగింపు కాదు. ఇది ఒక కఠినమైన మలుపు మాత్రమే. మీ గుండెపై చేయి వేసుకోండి. ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది కదా, అంటే మీరు ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. జ్ఞాపకాలను భారంగా కాకుండా ఆశగా మార్చుకొని బతకడానికి ప్రయత్నిద్దాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.